ఓం శనేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జూలై 27వ తేదీ మీ క్యాలెండర్లో మార్కు చేసి పెట్టుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే కర్మసాక్షి అయినటువంటి న్యాయాధికారి అయినటువంటి శని భగవానుడు తన గమనాన్ని మార్చుకోబోతూ ఉన్నాడు. అంటే శని వక్రగతి. శని వక్రించడం అంటే భయపడాలా? పనులు ఆగిపోతాయా? ఏ రాశి వారి జీవితంలో ఎలాంటి ఊహించని మలుపులు రాబోతున్నాయి? గతంలో మనం వదిలేసిన బాధ్యతలకు చేసిన పనులకు ఇప్పుడు లెక్క చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది శిక్ష కాదు, మీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి శనిదేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం. శని భగవానుడు ఈ వక్ర ప్రారంభం జూలై నెల 27, 2026 నుంచి డిసెంబర్ 11, 2026 వరకు ఉంటుంది. అనగా దాదాపు 138 రోజులు. ఈ వీడియోలో మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులపై ఈ శని వక్ర ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా తెలుసుకుందాం. మీ రాశిలో జరగబోయే అతిపెద్ద మార్పు ఇక్కడే చూడొచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడ ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చివరిలో చెప్పే సులువైనటువంటి పరిహారాలు పాటించండి, శని బాధ నుంచి విముక్తి పొందండి. ఇక వీడియోలోకి వెళదాం. మొదటగా మేషరాశి వారికి ఈ శని వక్రగతి కాలం నిజంగా ఒక సువర్ణ అవకాశం అనే చెప్పాలి. మీనరాశిలో శని వక్రించడం, దానిపై గురు భగవానుడు యొక్క శుభదృష్టి పడడంతో మీ జీవితంలో ఊహించినటువంటి సానుకూల మార్పులు రాబోతున్నాయి. దశమ ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి శని వల్ల గత కొంతకాలంగా మీరు పడ్డ శ్రమకు తగినటువంటి ఫలితం దక్కక పనులు ఆగిపోయి తీవ్ర నిరాశతో ఉండి ఉంటారు. కానీ ఆ బెంగ వదిలేయండి. ఆగిపోయిన మీ ప్రమోషన్లు, రిజెక్ట్ అయిన ఉద్యోగ దరఖాస్తులు, బ్యాంకు లోన్లు ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంటాయి. ఒకప్పుడు రానున్న అవకాశాలు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు నష్టాలు తొలగిపోయి ఆర్థికంగా తిరుగులేని బలమైన స్థితికి చేరుకుంటారు. ఇక విద్యార్థులకు ఇది గోల్డెన్ టైము. ముఖ్యంగా విదేశీ విద్య, వీసా కోసం ప్రయత్నించి విసిగిపోయిన మేషరాశి వారికి ఇప్పుడు శుభవార్తలు వినే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలన్న మీ కళ సాకారం అవుతుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యపరంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు లేదా ఇతర ఇబ్బందుల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. మునుపగట్టి కంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉంటారు. మొత్తానికి మిమ్మల్ని వెనక్కలాగిన శక్తులన్నీ తొలగిపోయి గతంలో కోల్పోయినటువంటి విజయాలను వడ్డీతో సహా తిరిగి పొందే అద్భుతమైనటువంటి కాలం ఇది. కాబట్టి పూర్తి పాజిటివ్గా ముందుకు సాగండి. ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు నివారణోపాయాల కోసం వీడియో చివరి భాగం వరకు చూడండి. ఈ మేషరాశి వారు తర్వాత వృషభ రాశి వారికి ఈ శని వక్రగతి కాలం ఒక సరికొత్త శక్తిని, ఊహించినటువంటి మద్దతును అందించబోతూ ఉంది. భాగ్య దశమ స్థానాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో వక్రించడం ఈ రాశి వారికి ఎంతో శుభదాయకం, లాభదాయకం. ఇప్పటి వరకు కెరీరు లేదా వ్యాపారంలో ఎదురైన మందగమనం, పనుల్లో తీవ్రమైనటువంటి జాప్యం, సందిగ్ధత మిమ్మల్ని విసిగించి ఉండవచ్చు. కానీ ఈ వక్రకాలం మీ ఆగిపోయినటువంటి ప్లాన్లకు మళ్ళీ ప్రాణం పోస్తుంది. కెరీరు, వ్యాపారం మరియు ఆర్థిక స్థితిలో అద్భుతమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది. అదృష్టపరంగా చూస్తే గతంలో మీకు ఎవరి సహాయం అందలేదని బాధపడిన వారికి సీన్ మొత్తం రివర్స్ అయ్యి ఊహించిన వ్యక్తుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ఇది నిజమైనటువంటి గోల్డెన్ టైము. గతంలో క్లియర్ చేయలేకపోయినటువంటి పరీక్షలు సులభంగా పాస్ అవ్వడంతో పాటు ఊహించినటువంటి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక అనుకోకుండా చేసే ప్రయాణాలు ఎంతో లాభసాటిగా మారి కొత్త వ్యక్తుల పరిచయాలతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయి. ఆరోగ్యపరంగా బద్ధకం, నీరసం పూర్తిగా తొలగిపోయి దేనినైనా సాధించాలనే పట్టుదల మీలో పెరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే గతంలో ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి జెట్ స్పీడ్తో మిమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి అద్భుతమైనటువంటి కాలం ఇది. పూర్తిగా పాజిటివ్గా ఉండండి, విజయం మీదే అవుతుంది. తర్వాత మిథున రాశి వారికి శని వక్రగతి కాలం కెరీర్లో మరియు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్ కాబోతుంది. మీ రాశికి కర్మస్థానం దశమ స్థానంలో శని వక్రించడం, గురువు దృష్టి శుభదృష్టి పడడంతో మీ జీవితంలో హై స్పీడ్ గ్రోత్ చూడబోతూ ఉన్నారు. కెరీర్ పరంగా ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఇప్పటి వరకు ఉన్న గందరగోళం పూర్తిగా క్లియర్ అవుతుంది. ఫీల్డ్ మార్చాలన్నా, సొంత వ్యాపారం లేదా కన్సల్టెన్సీ పెట్టాలన్నా ఇది బెస్ట్ టైము. మీరు తీసుకునే నిర్ణయాలు 100% సక్సెస్ అవుతాయి. మీ ఆలోచన విధానంలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చి పనులు వాయిదా వేసే అలవాటు పోయి ఏ పనినైనా సాధించి తీరాలనే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ముందుకు వెళతారు. విద్యార్థులు కూడా బద్ధకాన్ని వదిలి పట్టుదలతో చదివి పరీక్షలను పూర్తి చేస్తారు. కేవలం కష్టమే కాకుండా గురు అనుగ్రహంతో అదృష్టం కూడా తోడవుతుంది. ఈ సమయంలో సొంత ఇల్లు, కొత్త కారు కొనాలనేటటువంటి మీ ప్లాన్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి. విదేశీ ప్రయాణాలు కూడా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ కళ నెరవేరుతుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా గతంలో వేధించినటువంటి మందగమనం పూర్తిగా మాయమయ్యి మునుపట్ల ఫుల్ ఎనర్జెటిక్గా మారి మీ పనులని చక్కబెట్టుకుంటారు. మొత్తంగా చెప్పాలంటే మిథున రాశి వారికి శని వక్రకాలం మీరు ఏది ప్లాన్ చేస్తే అది సక్సెస్ అయ్యే సమయం. మీకంటూ ఒక కొత్త గుర్తింపు రాబోతుంది. కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా ధైర్యంగా మీ ప్రయత్నాలు మొదలు పెట్టేయండి. తర్వాత కర్కాటక రాశి వారికి ఈ శని వక్రగతి కాలం ఎలాంటి ఇబ్బందులు లేని ఒక
అత్యంత ప్రశాంతమైన సురక్షితమైన కాలం అని చెప్పాలి. సప్తమ అష్టమ స్థానాధిపతి అయినటువంటి శని భాగ్యస్థానంలో వక్రించడం ఈ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. శత్రువులు లేదా మీ పోటీదారులు మీపై వేసేటటువంటి ప్లాన్లు వ్యూహాలన్నీ తలకిందులై మీకే లాభాన్ని తెచ్చిపెడతాయి. వాళ్ళు మీపై ఎంత అసూయ పడితే మీకు అంత మంచి జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా కష్టపడాల్సినటువంటి అవసరం లేకుండానే విజయాలు మీ సొంతం అవుతాయి. కెరీర్ పరంగా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా ఇది చాలా సేఫ్ పీరియడ్. కర్మస్థానంపై శని ప్రభావం లేకపోవడంతో ఉద్యోగానికి ఎలాంటి ముప్పు ఉండదు. పనులన్నీ సజావుగా సాగిపోతాయి. కుటుంబ మరియు దాంపత్య జీవితం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు, వ్యాపార భాగస్వాములు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యత్వాలు, మానసిక ఒత్తిడి, అనవసరమైనటువంటి టెన్షన్స్ పూర్తిగా తొలగిపోయి మనశ్శాంతి దక్కుతుంది. మొత్తంగా చెప్పడానికి పెద్ద పెద్ద అద్భుతాలు జరగకపోయినా ఎలాంటి కష్టాలు అడ్డంకులు లేకుండా మీ జీవనం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది. శనేశ్వరుడు మీ దారికి అడ్డురాడు కాబట్టి మీ పని, కుటుంబం, కెరీర్పై ఫోకస్ పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇక సింహరాశి వారికి శని వక్రగతి కాలం మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఇప్పటి వరకు అష్టమ శని కారణంగా ఎన్నో మానసిక ఆందోళనలు, ఉద్యోగం ఊడుతుందేమో అనేటటువంటి భయాలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార నష్టాలు మిమ్మల్ని పీడించి ఉంటాయి. కానీ శని వక్రించడం మరియు గురుని యొక్క శుభదృష్టి పడడంతో ఆ భయాలన్నీ తొలగిపోతున్నాయి. ఈ కాలం మీకు ఒక అద్భుతమైనటువంటి సెల్ఫ్ రియలైజేషన్ స్పష్టతను ఇస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేశారు, ఎవరిని నమ్మి మోసపోయారు అనే విషయాలు అర్థమై మీ లోపాలను సరిదిద్దుకునేటటువంటి గొప్ప అవకాశం లభిస్తుంది. గతంలో మిమ్మల్ని వేధించినటువంటి ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడికి సరైన పరిష్కారం దొరుకుతుంది. సరైన వైద్యులు లేదా సలహాదారుల మార్గదర్శకత్వంలో మీలో కొత్త ధైర్యం పుడుతుంది. విద్యార్థులకు చదువుపై మైండ్ సెట్ క్లియర్ అవుతుంది. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు శాంతించి ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడుకోవడానికి ఈ సమయం చక్కగా అనుకూలిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ కాలంలో మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాలేకపోయినా గత తప్పులను సరిదిద్దుకుని భయాలను వదిలేసి జీవితాన్ని సరికొత్తగా గాడిలో పెట్టుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అష్టమ శని బాధల నుంచి విముక్తి పొందడానికి వీడియో చివరిలో చెప్పేటటువంటి పరిహారాలు పాటించండి. ఇక తర్వాత కన్యా రాశి వారికి శని వక్రగతి కాలం జీవితంలోని ప్రతికూలతలు, అడ్డంకులను తొలగించే అద్భుతమైనటువంటి సమయం. సప్తమ భావంలో కలత్ర స్థానం శని వక్రించడం, గురుని యొక్క శుభదృష్టి ఉండడంతో కన్యా రాశి వారికి ఎన్నో శుభ పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కంటక శని ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, బంధువులు లేదా వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు, ప్రతి విషయంలోనూ అడ్డంకులు, అపవాదులు ఎదుర్కొని ఉంటారు. అయితే ఈ వక్రకాలంలో శని ప్రభావం తగ్గి ఆ వ్యతిరేకత అంతా తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కూడా సైలెంట్ అవుతారు. కెరీర్ పరంగా జాబ్ మారడం, వేరే బ్రాంచ్కి వెళ్ళడం వంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఎప్పటి వరకు ఒక ప్లాన్ విఫలమైతే శని వక్రగతి మీకు ప్లాన్ బి రూపంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించి విజయం సాధించేలా చేస్తుంది. విద్యార్థులకు ఏ కోర్సు ఎంచుకోవాలో ఉన్న కన్ఫ్యూజన్ పోయే సరైనటువంటి మార్గం దొరుకుతుంది. చాలా కాలంగా విదేశీ ప్రయాణాలు, వీసా కోసం ఎదురు చూస్తున్న వారికి అడ్డంకులు తొలగి కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పులు, కాలి నొప్పులు, నడుము నొప్పులు వంటి సమస్యల నుంచి స్పష్టమైనటువంటి ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ 4.5 నెలలు వక్రకాలాన్ని పాజిటివ్ మార్పు కోసం ఉపయోగించుకోండి. ఆగిపోయిన పనులకు సరైన దారి దొరికే సమయం ఇది. మీ ప్రత్యామ్నాయాలను వేగవంతం చేసి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతిమ విజయం మీదే అవుతుందని తెలుసుకోండి. ఇక తులారాశి వారికి ఈ శని వక్రగతి కాలం గతంలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి కొత్త ధైర్యాన్ని, సక్సెస్ను అందించే అద్భుతమైనటువంటి సమయం. యోగకారకుడైనటువంటి శని చతుర్థ పంచమ స్థానాధిపతి 6వ స్థానంలో వక్రించడం ఈ రాశి వారికి ఎంతో లాభదాయకం. శనిపై గురువుని యొక్క దృష్టి పడడంతో ఊహించినటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆఫీసులో, బిజినెస్లో లేదా వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వారి ప్రయత్నాలు బలహీనపడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులకు ఇది గోల్డెన్ టైము. ఎంతటి పోటీనైనా ఎదుర్కొని విజయం సాధిస్తారు. కష్టానికి తగిన గుర్తింపు రాలేదని భావించే వారికి ఈ సమయంలో కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే అడగక ముందే ప్రమోషన్లు, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారికి ఇది గొప్ప రిలీఫ్ ఇచ్చేటటువంటి కాలం. పాత అప్పులు తీరడానికి లేదా రావాల్సిన డబ్బు చేతికి అందడానికి సరైన మార్గం దొరుకుతుంది. తద్వారా మంచి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మరియు ఉదర సంబంధిత సమస్యల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా సులభంగా పరిష్కారం అవుతాయి. మొత్తంగా ఈ 4.5 నెలలు శని వక్రకాలం తులారాశి వారికి ఎంతో ప్రశాంతమైన, సురక్షితమైనటువంటి జర్నీగా చెప్పొచ్చు. ఎలాంటి తొందరపాటు, కోపం లేకుండా ప్రశాంతంగా ధర్మ మార్గంలో ముందుకు వెళితే ప్రతి అడుగులోనూ శని భగవానుడు విజయాన్ని అందిస్తాడు. వృశ్చిక రాశి వారికి ఈ శని వక్రగతి కాలం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సానుకూల మార్పులను, వేగాన్ని తీసుకురాబోతుంది. ధైర్య, సుఖస్థానాల అధిపతి అయినటువంటి
శని పంచమ స్థానంలో వక్రించడం ఈ రాశి వారికి ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శనిపై గురుదృష్టి పడటంతో మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శని ప్రభావం వల్ల మీ జీవితంలో సడన్ చేంజెస్ వస్తాయి. ఇల్లు మారడం, ఊరు మారడం లేదా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నీ మీ మంచిగా జరుగుతాయి. ఉద్యోగస్తులకు డిపార్ట్మెంట్ మారడం లేదా వేరే బ్రాంచ్కి బదిలీ అవ్వడం వంటివి జరిగితే వాటిని సంతోషంగా స్వీకరించండి. ఈ ఆకస్మిక మార్పులు మీ కెరీర్కు మంచి ఊపునిస్తాయి. పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. గతంలో పాత వాహనంతో రిపేర్లు వచ్చి ఇబ్బంది పడిన వారికి ఆ కష్టాలు తొలగిపోయి కొత్త బైకు లేదా కారు కొనుగోలు చేసే యోగం లభిస్తుంది. కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు లేదా స్నేహితుల మధ్య గతంలో వచ్చినటువంటి మనస్పర్ధలు తొలగిపోయి దూరం తగ్గి మళ్ళీ కలిసిపోయేటటువంటి అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఇంతకాలం ఏ వైద్యుడికి చూపించినా తగ్గని అనారోగ్య సమస్యలకు ఈ శని వక్రకాలంలో సరైన డాక్టరు, సరైన ట్రీట్మెంట్ దొరికి మీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది. మొత్తంగా వృశ్చిక రాశి వారికి ఈ కాలం ఎంతో యాక్టివ్గా ఉంటుంది. వాయిదా పడుతూ వచ్చినటువంటి పనులన్నీ స్పీడ్ అందుకుంటాయి. ఈ ఆకస్మిక మార్పులను పాజిటివ్గా స్వీకరిస్తే సక్సెస్ ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఇక ధనస్సు రాశి వారికి ఈ శని వక్రగతి కాలం మీ కష్టాలన్నీ తీరిపోయి ఒక కొత్త ఉపశమనాన్ని ఇచ్చే అద్భుతమైనటువంటి సమయం. గత కొంతకాలంగా అర్ధాష్టమ శని ప్రభావంతో ఆరోగ్యం సహకరించకపోవడం, ఏ పని మొదలుపెట్టిన అడ్డంకులు, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, ఎవరి నుంచి సపోర్ట్ లేకపోవడం లాంటి సమస్యలతో సతమతమయ్యేటటువంటి వారికి ఈ కాలం గొప్ప రిలీఫ్ను ఇస్తుంది. గతంలో ఇల్లు లేదా వాహనానికి పదే పదే రిపేర్లు వచ్చి విసుగుపోయినట్లయితే ఇప్పుడు వాటికి శాశ్వత పరిష్కారం దొరికి మనశ్శాంతి కలుగుతుంది. విద్యార్థులలో ఏకాగ్రత లేకపోవడం, భయం, టెన్షన్ వంటి సమస్యలు తొలగిపోయి చదువుపై ఆసక్తి, పట్టుదల పెరుగుతాయి. కుటుంబంలో లేదా బంధువుల మధ్య గతంలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి అందరూ మీకు మద్దతుగా నిలుస్తారు. మీలో ఉన్న డిప్రెషన్ పోయి జీవితం పాజిటివ్ ట్రాక్లోకి వస్తుంది. ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం లభించి వాడిన మందులు బాగా పనిచేస్తాయి. అడుగడుగున ఎదురైన బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి పనులు సాఫీగా ముందుకు సాగడంతో మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మొత్తంగా ధనుసు రాశి వారికి ఈ 4.5 నెలలు వక్రకాలం మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసి సరికొత్త బలాన్ని, ఉత్సాహాన్ని నింపే సమయం. ధైర్యంగా ముందుకు సాగండి. ప్రస్తుతం అర్ధాష్టమ శని దోషం ఉన్నందున నివారణోపాయాల కోసం వీడియో చివరి భాగం చూడండి. ఇక మకర రాశి వారికి ఈ శని వక్రగతి కాలం భయపడాల్సిన సమయం కాదు. మిమ్మల్ని మీరు కొత్తగా నిర్మించుకుంటూ మీ అసలు శక్తిని తెలుసుకునే ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇది మీ రాశ్యాధిపతి అయినటువంటి శని ప్రస్తుతం మీకు 3వ ఇంట్లో మీనరాశిలో ఉండి వక్రించడం వల్ల ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ రావు. పైగా గురుని యొక్క దృష్టి శుభదృష్టి తోడవడంతో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ 4.5 నెలల కాలం మీలో ఒక సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది మీ బలాలు, బలహీనతలు ఏమిటో స్పష్టంగా అర్థమయ్యి మీలోని కన్ఫ్యూజన్ తొలగిపోయి ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇప్పటివరకు నా వల్ల అవుతుందా అని భయపడినట్లయితే ఆ భయాలన్నీ మాయమే. మీ శ్రేయోభిలాషులు లేదా స్నేహితుల మద్దతుతో నువ్వు సాధించగలవు అనే కాన్ఫిడెన్స్ నింపుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు, కెరీర్లో ఎదుగుదల మరియు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం కొత్త ఆశను ఇస్తుంది. ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చిన పనులన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మొత్తంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ఈ శని వక్రగతి కాలం మకర రాశి వారికి గొప్ప విజయాన్ని ఇస్తుంది. మీ లోపాలను సరిదిద్దుకుని కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయండి. అంతిమ విజయం మీదే అవుతుంది. కుంభరాశి వారికి శని వక్రకాలం మీ జీవితానికి ఒక స్పష్టత ఇచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు. మీకు ఏలినాటి శని చివరి దశ నడుస్తుంది. చివరి దశ అంటే పరీక్షలన్నీ అయిపోయి రిజల్ట్స్ కోసం ముందే ఉండేటటువంటి సైలెంట్ పీరియడ్ లాంటిది. ఇప్పుడు మీ రాశ్యాధిపతి అయినటువంటి శనిదేవుడే మీ 2వ ఇంట్లో అంటే ధన, వాక్కు, కుటుంబ స్థానంలో వక్రించడం వల్ల ఈ 4 నెలల 15 రోజులు మీరు మాట్లాడేటటువంటి మాట, మీరు దాచే డబ్బు, మీరు నమ్మే మనిషి, ఈ 3ఇంటిపైనే మీ భవిష్యత్తు ఆధారపడుతుంది. ఈ గురుని యొక్క శుభదృష్టి కూడా ఉండటం వల్ల భయపడాల్సిన పని లేదు. శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ చేత పొరపాట్లు చేయించకుండా ఆపుతాడు. అందుకే ఈ కాలాన్ని ఆగి ఆలోచించే కాలం అనాలి. ఉద్యోగ పరంగా, కెరీర్ పరంగా ఇది రిస్క్ చేసే టైం కాదు. కుంభరాశి వారికి ఈ సమయంలో ఇంకెక్కడో బాగుంటుందనే భ్రమ శని వక్రం వల్ల ఎక్కువగా ఇస్తుంది. ఉన్న ఉద్యోగం బోరు కొడుతుంది, జీతం తక్కువ అనిపిస్తుంది, బాసు మాటలు కష్టంగా అనిపిస్తాయి. ఇచ్చేటటువంటి సలహా ఏమిటంటే ఉన్న ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేద్దాం, ఫుల్ టైం వేరే రంగంలోకి వెళదాం అనే ఆలోచనని డిసెంబర్ 11 వరకు పక్కన పెట్టండి. వచ్చే కొత్త ఆఫర్లపైన అందంగా కనిపిస్తాయి. లోపలికి వెళితేనే లోతు తెలుస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చినా మీ గురువులతో, అనుభవం ఉన్న వారితో ఒక్కసారి చర్చించి నిర్ణయం తీసుకోండి. ఈ టైంలో మీరు చేయాల్సింది సైలెంట్ వర్క్, నైపుణ్యాన్ని పెంచుకోండి, సర్టిఫికేషన్ కోర్సులు చేయండి. మీ పనితోనే మీ విలువ పెరుగుతుంది. కుటుంబం, వాక్కు పరంగా చూసుకున్నట్లయితే 2వ ఇల్లు వాక్ స్థానం. వక్రశని అంటే మాట తడబడటం, అపార్థం చేసుకోవడం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట చినికి గాలివాన్ అవుతుంది. నువ్వు అలా ఉన్నావు, నేను ఇలా అన్నాను అనేటటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ 4 నెలలు మీ నోటికి శని పరీక్షిస్తాడు.
కోపంలో ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకండి. 24 గంటలు ఆగి మాట్లాడండి. కుటుంబంలో ఆస్తి, డబ్బు విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త. పాత విషయాలు తవ్వకండి. రోజు 10 నిమిషాలు మౌనంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఇదే మీ కుటుంబానికి రక్షగా ఉంటుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే రెండవ ఇంట్లో శని వక్రం అంటే ధనం నిలవదు, చేతిలో నుంచి జారిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి, ఎవరి దగ్గర తీసుకోకండి. ఇస్తే తిరిగి రావడం కష్టం, తీసుకుంటే తీర్చడం భారంగా మారుతుంది. ఎవరికో హామీ ఉండి నేను గ్యారంటీ అని సంతకం పెట్టకండి. ఆన్లైన్ ట్రేడింగు, బెట్టింగు, షార్ట్ కట్లో డబ్బు వస్తుందనే స్కీములకు దూరంగా ఉండండి. చేయాల్సింది ఏమిటంటే వచ్చిన దాంట్లో 10% అయినా పక్కన తీసి బంగారం లేదా స్థిరమైన చోట దాచుకోండి. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఈ కాలంలో మౌనంగా దాచడం నేర్చుకోవాలి. ఇక విద్యార్థులకు, కుంభరాశి విద్యార్థులకు ఓవర్ థింకింగ్ ఎక్కువ. నా వల్ల అవుతుందా, ఫ్రెండ్స్ ముందుకు వెళుతున్నారు, నేను వెనకబడ్డాననే ఆందోళన గురవుతారు. గురు దృష్టి ఉంది కాబట్టి మీ కష్టం వృధా కాదు. కానీ శని వక్రం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. రోజు ఉదయం 5 నిమిషాలు హనుమాన్ చాలీసా వినడం లేదా ధ్యానం చేయడం, మీ నోట్స్ని మళ్ళీ రాసుకోవడం, ఇదే మీకు విజయ సూత్రం. ఆరోగ్యపరంగా రెండవ ఇళ్ళు గొంతు, కళ్ళు, దంతాలకు సంబంధించింది. గొంతు నొప్పి, కంటి మంట, పళ్ళ నొప్పి లాంటి చిన్న సమస్యలు వస్తాయి. మీరు చేసే పొరపాటు ఏంటంటే ఒకే సమస్యకు 4 డాక్టర్ల దగ్గరికి వెళ్ళి 4 రకాల మందులు వాడి కన్ఫ్యూజ్ అవ్వడం. ఒక నమ్మకమైనటువంటి డాక్టర్ ఒకే ట్రీట్మెంట్. అలాగే అతిగా ఆలోచించి నిద్రపాటు చేసుకోకండి. అర్ధరాత్రి వరకు ఫోన్ చూడటం ఈ కాలంలో మీ ఆరోగ్యానికి శత్రువు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ శని వక్రకాలం మీకు శిక్ష కాదు, రాబోయే మంచి రోజులకు ముందు మీ పునాదిని గట్టి చేసేటటువంటి సమయంగా చూడండి. తొందరపడకండి, తగ్గి ఉండండి, తెలివిగా ఆలోచించండి. మీనరాశి వారికి శని వక్రగతి కాలం భయాలను విడనాడి సరికొత్త ప్రణాళికలతో మరింత ముందుకు బలంగా వెళ్లాల్సినటువంటి సమయం. ప్రస్తుతం మీ రాశిలోనే జన్మశని నడుస్తుండడంతో చాలామంది కష్టాలు వస్తాయని భయపడుతుంటారు. కానీ మీ రాశ్యాధిపతి అయిన గురుని యొక్క అద్భుతమైన శుభదృష్టి మీనరాశిపై పడుతుండటంతో వల్ల మీరు ఏమాత్రం భయపడాల్సిన పనే లేదు. ఇతరులు చెప్పే మాటలు నమ్మి కన్ఫ్యూజ్ కాకండి. ఈ 4.5 నెలలో కాలం భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవడం, కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి సరైన బ్లూ ప్రింట్ తయారు చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. గురు దృష్టి కారణంగా మీరు చేసే ప్రతి ప్రణాళిక భవిష్యత్తులో అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. మీరు వేసేటటువంటి ప్రతి ప్రణాళిక భవిష్యత్తులో మంచి దారి దొరుకుతుంది. కుటుంబంలో లేదా బంధువులు, రిలేషన్షిప్లో గతంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు తొలగిపోయి అందరూ కలిసి మాట్లాడుకుని రాజీ పడేటటువంటి సమయం ఇది. ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు, గుండె లేదా నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పట్టి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగంలో విపరీతమైనటువంటి టెన్షన్ ఉంటే రూటు మార్చి కొత్త జాబ్ లేదా డిపార్ట్మెంట్ మారడానికి ప్రయత్నిస్తారు. వేరే ఊరు లేదా విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూసేవారికి ఈ సమయం చాలా అనుకూలించి మంచి లాభాన్ని ఇస్తుంది. విద్యార్థులు కన్ఫ్యూజన్ వేడి భయపడకుండా ధైర్యంగా ప్లాన్ చేసుకుని చదివితే పరీక్షల్లో విజయం మీ సొంతమవుతుంది. మొత్తంగా ఈ శని వక్రకాలంలో కొన్ని విషయాలు కొంచెం అగ్రెసివ్గా అనిపించినా చివరికి సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. కాబట్టి మీనరాశి వారు భయపడకుండా ప్రశాంతంగా తాను నమ్మిన పని చేసుకుంటూ వెళితే ఫలితాలు మీకే అనుకూలంగా వస్తాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. మీకు జన్మశని నడుస్తూ ఉండటం వల్ల వీడియో చివరిలో నివారణ ఉపాయాలు తెలియజేస్తాను, రెమెడీసు, అవి కూడా పరిశీలన చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా పరిశీలన చేసుకుని ఈ 12 రాశుల వారు ఈ శని వక్రకాలంలో తప్పకుండా చేసేటటువంటి కొన్ని పరిహారాలు తెలియజేస్తాను. శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఖరీదైన పూజలు ఏమీ అవసరం లేదు. శనిదేవుడు పేదవాడి కన్నీళ్లు తుడిచేవారని, మూగజీవాల ఆకలి తీర్చేవారని చూసి వెంటనే కరిగిపోతాడు. కొన్ని పరిహారాలు ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఒకసారి కాలభైరవ అష్టకం లేదా హనుమాన్ చాలీసా చదవండి. ఎందుకంటే శనిదేవుడికి గురువు కాలభైరవుడు, శనిదేవుడిని నియంత్రించేవాడు హనుమంతుడు. మీరు వీరిద్దరిలో ఒకరిని పట్టుకుంటే శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు, మీకు తోడుగా నిలబడతాడు. టైం లేని వారు కనీసం ఫోన్లో వింటూ ప్రదక్షిణ చేసినా చాలు, మీ మనసులోని భయం, ఓవర్ థింకింగ్ మొత్తం పోతుంది. రెండోది ఏమిటంటే ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత నవగ్రహాల గుడికి వెళ్ళి శనిదేవుని విగ్రహం ముందు నువ్వుల నూనెతో ఒక ప్రమిదలో దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో నా వల్ల తెలియక జరిగిన తప్పులను క్షమించు తండ్రి అని మనసారా అనుకోండి. ఇది మీ రెండవ ఇంట్లో ఉన్నటువంటి దోషాన్ని, ధన నష్టాన్ని తగ్గిస్తుంది. మూడోది, మీరు అన్నం తినే ముందు శనివారం నాడు ఒక చిన్న ముద్ద అన్నాన్ని కాకికి పెట్టండి. శాస్త్రంలో కాకి శనిదేవుడు వాహనం. మీరు కాకికి పెట్టే ఒక్క ముద్దతో శనిదేవుడు నా బిడ్డ నన్ను గుర్తుపెట్టుకున్నాడు అని సంతోషిస్తాడు. వీలైతే ప్రతిరోజు పెట్టడం ఇంకా మంచిది. కాకి ఆ ముద్దను తింటే మీ పితృదోషం తొలగి శని దోషాలు 2 తొలగుతాయి. నాలుగోది, కుక్కలకు, గోవులకు, పక్షులకు నీళ్లు, ఆహారం పెట్టండి. ముఖ్యంగా ఈ
ఈ కాలంలో వర్షాకాలంలో వాటికి నీళ్ల తొట్టి పెట్టడం వల్ల మీకు తెలియకుండానే మీ కర్మఫలం అనేది పరిహారం అవుతుంది. నల్ల కుక్కలకు రొట్టె పెట్టడం కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే 5వది వయసు పైబడినటువంటి వ్యక్తులు అంటే పెద్దవారికి నల్లని దుస్తులు కానీ కష్టపడేటటువంటి వారికి లేని వారికి శనివారం నాడు మీకు తోచినంతలో అన్నదానం చేయండి. ఒక్క ఆకలితో ఉన్నవాడి కడుపు నింపితే శనిదేవుడు మీ ఇంట్లో ధనం నిలిచేలా చేస్తాడు. డబ్బు లేకపోతే ఒక అరటిపండు ఇచ్చినా చాలు ఇచ్చేటటువంటి మనసు ముఖ్యం. టైం లేని వారికి రోజు రాత్రి పడుకునే ముందు ఓం శం శనేశ్వరాయ నమః అని 19 సార్లు మనసులో అనుకోండి. ఇది మీ ఓవర్ థింకింగ్ నిద్రలేమి భయాన్ని పూర్తిగా తీసేస్తుంది. మీకు ఇలా చేస్తే ఈ శని వక్రకాలం మీకు శాపంగా కాదు వరంగా మారుతుంది. మీరు సేఫ్ జోన్లోనే కాదు గ్రోత్ జోన్లోకి వెళతారు. మరి నేను చెప్పినటువంటి ఈ 12 రాశుల గురించిన వీడియో శని వక్రగతి ప్రభావం గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య వాస్తు రహస్యాల కోసం మన పిఆర్ డివోషనల్ వరల్డ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.